మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఈ ఉలవపాడు గ్రామం, ఉలవపాడు మండలంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కైంకర్యాలను నిర్వహించి నూతన రథానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ నాగేశ్వరరావు గారితో కలిసి సుదేశ్ రెడ్డి గారు వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ దేవస్థానానికి ధర్మకర్త వారి ఆహ్వానం మేరకు ఈ ప్రారంభంలో పాల్గొనడం జరిగింది. నూతన రథం ఈరోజు 26 అడుగులు పొడవు, 11.5 అడుగుల వెడల్పు, దీనితోటి 80 లక్షల రూపాయలతో ఈ నూతన రథాన్ని తయారు చేయించి ప్రారంభించడం జరిగింది. దీనికి రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి నిధులు మంజూరు చేయడం, ఇచ్చినటువంటి నిధులని సక్రమంగా ఖర్చు చేస్తూ మా యొక్క దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు వారు సమన్వయం చేసుకొని నూతన రథాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈరోజు ప్రారంభానికి ఇవ్వడం జరిగింది. గడిచిన 2 రోజుల క్రితమే ఈ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్, రెవెన్యూ, అలాగే R&B అధికారులు అందరూ వచ్చి గౌరవ శాసనసభ్యుల సలహా మేరకు రథాన్ని పర్యవేక్షించడం, ఆ పరిశీలనలో దీనికి పూర్తి స్థాయి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చాక ఈరోజు ఈ ప్రారంభాన్ని చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కొత్త రథానికి టేకు చక్రాలకు మధ్య వాడబడి 100 సంవత్సరాలకు పైగా నిలిచి ఉండే విధంగా ఈ నూతన రథాన్ని తయారు చేయించి సత్యభామ సమేత రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంకి ఇవాళ దేవాదాయ శాఖ అలాగే అనువంశిక ధర్మకర్తలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో దీనిలో పాల్గొనడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక దేవాదాయ శాఖలో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గతంలో ఎలాగైతే సనాతన ధర్మాలకు వ్యతిరేకంగా, హిందూ మత ప్రచారానికి వ్యతిరేకంగా, ధార్మిక సంస్థల యొక్క ఆలోచనకి విరుద్ధంగా గత ప్రభుత్వం పనిచేస్తే, ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా అనేక ఆదేశాలు ఇచ్చి ఆలయాలని అలాగే ఆలయాల్లో పనిచేసేటువంటి పూజాది నిర్వాహక కార్యక్రమాలు చేసేటువంటి అర్చకులు, పూజారులకి పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తూ ఆలయాల అవసరమైతే పునర్నిర్మాణానికి కూడా నిధులు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తూ ఈనాడు పనిచేస్తూ ఉంది. ధూపదీప నైవేద్యాలు కందుకూరు నియోజకవర్గంలో ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం కింద 50,000 ఆదాయానికి తక్కువ ఉన్నటువంటి ఆలయాల్లో అక్కడ ఉన్నటువంటి పూజారులకి సరైనటువంటి పారితోషికం లేక స్వామివారి పూజ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఒక్కొక్క ఆలయానికి ఆలయంలో పూజ దీపం వెలిగించి స్వామివారికి, అమ్మవారికి పూజ చేసేటువంటి ఆ అర్చకులు వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆ ప్రాంతం వాళ్ళు అందరూ కలిసి పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 10,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్కి పంపించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఈనాడు 49 ఆలయాలకి కందుకూరు నియోజకవర్గంలో 58.80 లక్షలు ఈరోజు వాళ్ళకి ప్రతి నెల డబ్బు పంపిణీ చేస్తూ ఉన్నాం. అలాగే కామన్ గుడ్ ఫండ్ అని ఆలయాల పునర్నిర్మాణానికి ఇచ్చేటువంటి మొత్తానికి సంబంధించి 9 ఆలయాలకి ఇప్పటికే అంచనాలు తయారు చేసి మంజూరు చేశాం. మన కందుకూరు నియోజకవర్గంలో 8,40,00,000 రూపాయలతో 9 పనులు మొదలుపెట్టాం. దానికి ఈరోజు ఏప్రిల్లో మరిన్ని పనులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ 9 పనుల్లో ఉలవపాడు దగ్గర నుంచి నాంచారమ్మ అమ్మవారి దేవస్థానం సింగమనేనిపల్లి కందుకూరు వరకు కూడా
ఈ ఆలయాలన్నీ కూడా పునర్నిర్మాణ దశకి తీసుకొచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక విశేషం, ఈ ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో ఉన్న ఆలయాలకే గత ప్రభుత్వం కనీసం సున్నం వేసే పరిస్థితుల్లో ఆనాడు వాళ్ళు ఉంటే, ఇవాళ మేము ఆలయాలన్నీ పునర్నిర్మిస్తూ పూర్వ వైభవానికి తీసుకొస్తూ మరొక 5,000 ఆలయాలను ఈరోజు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కొక్క ఆలయానికి అయ్యే ఖర్చు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు. ఆ ప్రాంత ప్రజల యొక్క అభీష్టం మేరకు ఈ యొక్క ఆలయాలు శ్రీవాణి నిధుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఆలయాలన్నింటినీ కూడా మంజూరు చేస్తూ ఉంటే, ఇవాళ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన భజన మందిరాలకి ఇప్పటికే 4 భజన మందిరాలని మంజూరు చేశాం. మిగిలినవి కూడా గౌరవ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు 25 నుంచి 30 ఆలయాలకి శ్రీవాణి ట్రస్ట్ కింద నూతన ఆలయాలు నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వారి దగ్గర నుంచి నివేదిక రాగానే వాటి ఎస్టిమేట్లు తయారు చేసి మంజూరు చేసి ఈ ఆలయాలన్నింటినీ కూడా నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ మనం ఒకసారి ప్రకాశం జిల్లా గురించి చూస్తే, ఇప్పుడు కందుకూరు ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉన్నది, ఇవాళ ప్రకాశం జిల్లాకు వచ్చింది. ప్రకాశం జిల్లా గురించి కూడా ఈ నియోజకవర్గంలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ధూపదీప నైవేద్యాల్లో మొత్తం జిల్లాలో 214 ఆలయాల్లో ఈరోజు 2,54,00,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి 10,000 రూపాయలు చెల్లిస్తున్నాం. అలాగే ఆలయాల పునర్నిర్మాణానికి 53 పనులు మంజూరు చేశాం. ఈ 53 పనులకి ఇవాళ 54,57,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా ఎస్టిమేట్లు మంజూరు చేసి ఆలయాల నిర్మాణానికి, ఇవాళ పూర్వ వైభవానికి పురాతన ఆలయాలను తీసుకురావడానికి ఇప్పటికే దేవాదాయ శాఖ అనుమతులు ప్రసాదించింది. శ్రీవాణి ట్రస్ట్ భజన మందిరాలకు సంబంధించి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో 2,40,00,000 రూపాయలతో 13 భజన మందిరాలకి ఇప్పటికే మంజూరు ఇచ్చాం. నియోజకవర్గానికి 25 నుంచి 30 ఆలయాలని, ఈ యొక్క శ్రీవాణి ఆలయాలని అనేక గ్రామాల్లో ఎక్కడైతే ఆలయం లేదు అని అంటారో ఆ గ్రామంలో ఖచ్చితంగా శ్రీవాణి ఆలయం నిర్మించే తీరాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గం ఆలయాల నిర్మాణం చేసి ఆధ్యాత్మిక శోభ తీసుకురావాలని, అలాగే హిందూ సనాతన ధర్మాలకు కట్టుబడి ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక అవకాశాలను కల్పించి ఆ భగవత్ సాన్నిధ్యంతో పాటు అమ్మవారి యొక్క, స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో కలగాలన్న లక్ష్యంతో ఇవాళ కూటమి నాయకత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు దేవాదాయ శాఖ నుంచి పనులు చేస్తూ మొదలుపెట్టాం. 2 సంవత్సరాల్లో 5,000 ఆలయాలు కొత్తవి నిర్మిస్తాం. పాతవి పునరుద్ధరించడానికి 800 ఆలయాలు ఇప్పటికే మంజూరు చేసి రాష్ట్రమంతా పనులు మొదలుపెట్టామని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా మీడియా ద్వారా ఇవాళ రాష్ట్రమంతా తెలియాలి, ప్రతి కుటుంబానికి ఈ విషయం తెలియాలి. గతం పాలనకి ఈ పాలనకి మరి మెరుగైనటువంటి ఆధ్యాత్మిక శోభని మరి ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించడానికి, భగవత్ ఆశీస్సుల్ని అందించడానికి చేసే ప్రయత్నం ఇవాళ మన ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను.